మధ్య క్యాన్సర్ వ్యాధి చేత చివరి కోరిక కోరుకున్న భర్తని నర్మదా నదిలో నా అస్థికులు కలుపుమని లండన్ నుంచి భర్త బయలుదేరి బిడ్డలను విడిచిపెట్టి భార్య అస్థికులు కలపడానికి బయలుదేరి వచ్చాడు. తిరిగి ప్రయాణమై వెళుతున్నాడు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. తన బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. నాన్న ఇంకా వస్తాడు, ఇంకొస్తాడు, ఇంకెప్పుడు వస్తాడు. పసిబిడ్డలకు తెలియదు తండ్రి ఇక రాడని, తండ్రి లేడని. ఉద్యోగం నిమిత్తమై ప్రయాణమైనటువంటి ఎయిర్ హోస్టెస్ కి తెలియదు మరణం వస్తుంది, వారిని మింగివేస్తున్నాను. కానీ ఇంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగానికి వెళ్ళి ఎప్పుడు వస్తున్నాను, భర్త పని మీద వెళ్ళాడు, ఎప్పుడు వస్తున్నాడని భార్య. పిల్లలు బయటికి వెళ్ళారు, ఎప్పుడు వస్తున్నారా అని. కానీ ఆ సూపులే మిగిలాయి తప్ప మనుషులు మాత్రం తిరిగి రానే. ఇంత జరిగిన మానవునికి దైవికమైన భయం ఉంటుందని అంటే